ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున నీవు కూడా పరిశుద్ధతను కలిగి ఈ లోకంలో జీవించు. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియబిడ్డ. శరీర ఆశ, ఎప్పుడు కూడా ఈవిల్ డిజైర్స్ అనేవి ఉంటాయి కదా మనలో, వాటిని కంట్రోల్ చేసుకో. లస్ట్ఫుల్ డిజైర్స్ని కంట్రోల్ చేసుకో. నేత్రాశ అంటే నేత్రముతో చూడకూడని ప్రతి దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుసా? సరే, శరీరముతో నువ్వు ఏం చేయకపోయినా నేత్రంతో నువ్వు చూడాల్సినవన్నీ చూసేసి వెళ్ళి నీ శరీరాన్ని సంతృప్తి పరుచుకో అని చెప్తాను. అవునా కాదు? కాదు, అలా జీవించద్దు. అది కాదు. యోబు మాట్లాడుతున్నాడు, పొరుగువాని భార్యను నేను చెడ్డ దృష్టితో చూడకుండా ఉండటానికి నా కంటితో నేను ఒక నిబంధన చేసుకున్నానని చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది, లోకంలో చాలామంది ఈ వ్యక్తి అని ఆ వ్యక్తి అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని చెడ్డ దృష్టితో చూసే వ్యక్తులు ఉన్నారు. వారికి లాగా నువ్వు జీవించద్దని వాక్యం నీతో మాట్లాడు. వారికి లాగా నువ్వు బిహేవ్ చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ అజ్ఞాన దశలో నీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. నువ్వు ఎవరిని అనుసరించి ప్రవర్తించాలో తెలుసా? యేసయ్యను అనుసరించి ప్రవర్తించాలి. నీ ప్రవర్తన దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేదిగా ఉండాలి తప్ప నీ ప్రవర్తన నీ ఆశలను అనుసరించి నడుచుకునేదిగా ఉండకూడదు. హల్లెలూయా. మనలో చాలా మంది బిహేవియర్ని చూస్తే దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటం చాలా అరుదు. ఎవరిని అనుసరించి నడుస్తారో తెలుసా? వాళ్ళ తండ్రిని అనుసరించి నడుస్తారు, లేదా వాళ్ళ తల్లిని అనుసరించి నడుస్తారు, వాళ్ళ స్నేహితులను అనుసరించి నడుస్తారు, సినిమా యాక్టర్లను అనుసరించి నడుస్తారు. కాదు, కాదు. నీకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు యేసయ్య. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలని నువ్వు యేసయ్య జీవితాన్ని చూసి ఆయనను పోలి నడుచుకోమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. మనుషులను చూసి నడుచుకోవద్దు. ఎందుకంటే మనుషులను చూసి నడుచుకుంటున్నామంటే మనుషులు ఏ పాపాలైతే చేశారో, మనుషులు ఏ తప్పిదాలైతే చేస్తున్నారో వాటిని కూడా మనం తెలియకుండా చేసేస్తా ఉంటాం. నో, డోంట్ డూ దట్. యేసయ్యను చూడు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ పాపము లేని వాడిగా జీవించాడు. ఆయనను అనుసరించి నడుచుకో. ఆయనలా మాట్లాడటం నేర్చుకో, ఆయనలా ప్రేమ చూపించటం నేర్చుకో, ఆయనలా ప్రార్థన చేయటం నేర్చుకో, ఆయనలా తండ్రితో సహవాసము చేయటం నేర్చుకో. యేసయ్యను చూసి నేర్చుకో. యేసయ్యలాగే ఈ లోకంలో జీవించు. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు గనుక ఆయన కుమారుడు అయిన నీవు పరిశుద్ధునిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ లక్షణాలు కలిగి ఉండదు. జీవపు డంబం అంటే చాలా మంది గర్వంతో ఉంటారు. డంబపు జీవితాలు, ఏమీ ఉండదు కానీ బడాయి, ఏమీ ఉండదు కానీ వారిని వాడు నేను చాలా గ్రేట్, నేను చాలా గొప్ప, నేను చాలా నో. యేసయ్య లేకపోతే మానవ జీవితాలకు, మన జీవితాలకు అర్థం లేదు. ఏం జీవితాలండి మన జీవితాలు? ఒకసారి చెప్పండి. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోండి. రెప్పపాటున మన జీవితాలు అయిపోతూ ఉంటాయి తెలుసా? చాలా వరకు మన జీవితాలు ఒక గడ్డి పువ్వు లాంటిదే, అంతే. అది వికసించినప్పుడు అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది, బట్ సాయంత్రానికల్లా వాడిపోతుంది. మన జీవితాలు కూడా అటువంటివే. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆల్ పీపుల్ ఆర్ లైక్ గ్రాస్. ఇది అధ్యాయంలో రాయబడింది. ఆల్ పీపుల్ ఆర్ లైక్ గ్రాస్ అండ్ ఆల్ దేర్ గ్లోరీ ఈజ్ లైక్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద ఫీల్డ్. అదేంటి? ఏమవుతుంది? ద గ్రాస్ విథర్స్ అండ్ ద ఫ్లవర్స్ ఫాల్. పువ్వులు పడిపోతాయి, గడ్డి ఎండిపోతుంది. అవి మన జీవితాలు. అంటే పుట్టినప్పుడు చాలా ఆనందం, ఓకే, ఎదుగుతూ ఉంటాం, ఒక సైకిల్లో తిరుగుతూ ఉంటాం. తిన్నాము, బాగా చదువుకున్నాం, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాం, మంచి అమ్మాయిని వెళ్ళి వివాహం చేసుకున్నాం, మంచి రీతిగా బిడ్డల్ని కన్నాం, మరలా బిడ్డల్ని బాగా చదివిస్తున్నాం, బిడ్డలకు మరలా పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఈలోపు మనం వెంటనే కొన్ని రోజులకి అలా ఉండి చనిపోతాం. ఇదేనా జీవితం? ఇదేనా జీవితం యొక్క అర్థం? ఈ సైకిల్లోనే తిరగటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నా మాట అర్థమవుతుందా ప్రియ బిడ్డ? కాదు. ఈ సైకిల్లోనే తిరుగుతూ నీవు ఈ భూమి మీదకి వచ్చావంటే దేవుడు నేను ఒక పర్పస్తో పంపించాడు ఈ భూమి మీదకి.
ఏది కూడా కోఇన్సిడెన్స్ అనుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ప్రతిదీ కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఆయన నీ లోకంలోనికి పంపించాడు అని అంటే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశముతో ఆయన నిన్ను పంపిస్తున్నాడు, ఒక ప్రణాళికతో ఆయన నిన్ను పంపిస్తున్నాడు. కాబట్టి అదేంటో తెలుసుకొని దానికి తగినట్లుగా ఈ లోకంలో జీవించు. ఆయనను పోలి నడుచుకోవటానికి నువ్వు పిలువబడ్డావు కాబట్టి ఆయనను పోలి నేను ఎలా నడుచుకోవాలో నేర్చుకో. వాక్యం చదివితే యేసయ్య ఈ లోకంలో అసలు ఎలా జీవించాడో మనం తెలుసుకోగలం. అవునా కాదా? శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో, అన్నీ నాకున్నాయి, నాకు అన్నీ తెలుసు, నేను చాలా గొప్పోడి, నేను చాలా గ్రేటెస్ట్ పర్సన్ అని నువ్వు అనుకొని జీవించద్దు. నో, యూ మస్ట్ డిక్రీజ్, హీ మస్ట్ ఇంక్రీజ్. హల్లెలూయా. ఆయన హెచ్చింపబడాలి, యేసయ్య హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి, ఆయన నామము గణపరచబడాలి. కీర్తనకారుడు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే యుగ యుగములు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది క్రైస్తవుడి లక్షణం అంట. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా, నీవు తగ్గించుకుంటే నిన్ను హెచ్చించేది ఆయన, కానీ నిన్ను నీవు హెచ్చించుకుంటా ఉంటే నువ్వు తగ్గించబడతావంట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని నామాన్ని మనము ఎరిగి ఉన్నాము కాబట్టి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము కాబట్టి మనలను గణపరిచేది దేవుడు. అది దేవుని పని, దేవుడు గణపరుస్తా అంటున్నాడు. ఆయనకు వదిలేసేయండి. నువ్వు ఘనత కోసం పరిగెత్తద్దు, నువ్వు మహిమ కోసం పరిగెత్తద్దు, నీ పేరు గొప్పదవ్వాలని నువ్వు పరిగెత్తద్దు. నో, నథింగ్. నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని సంతోషపెట్టడానికి పరిగెత్తు, దేవుణ్ణి ప్రేమించడానికి పరిగెత్తు. నీ పర్పస్ ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించటం. నీ పర్పస్ ఏంటో తెలుసా? దేవుని లక్షణాలను ఈ లోకంలో నువ్వు కలిగి ఉండి ఈ లోకంలో జీవించడం. చాలా మందికి వాక్యము లేకుండానే నువ్వు చెప్పాలి వాక్యం అంటే ఇదని. ఎలా చెప్తావు? నీ ప్రవర్తన ద్వారా. ఎలా నువ్వు చెప్పగలవు దేవుని వాక్యము ఇది అని? దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది తెలుసా? మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. చాలా మంది భార్యల కంట ఈ క్వశ్చన్ ఉంటుంది. పేతురు మాట్లాడుతున్నాడు, భార్యలారా, ఒకవేళ మీ భర్త యేసయ్యను తెలుసుకోకపోతే, నా భర్త ఇంకా యేసయ్యను తెలుసుకోలేదండి, నా భర్తకి ఇంకా దేవుని ప్రత్యక్షత రాలేదండి, నా భర్త ఇంకా తాగుతూ తిరుగులాడుతున్నాడండి అని చాలా మంది కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు భర్తను మార్చమని చెప్పి. కానీ వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? నీ భర్త అటు రీతిగా ఉంటే వాక్యము లేకుండానే అతడు రక్షింపబడటానికి నీ పవిత్ర ప్రవర్తనను కనపరుచు ఆ వ్యక్తి ఎడల. ఆమేన్, ఆమేన్. ఏం కనపరచాలంట? నీ పవిత్ర ప్రవర్తన కనపరుచు. ఎవరి దగ్గర? నీ భర్త దగ్గర. అది కేవలం భార్యలకేనా? కాదు, ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అంటే మన బిహేవియర్ ద్వారా వాక్యము లేకుండానే మనం అవతల వ్యక్తికి యేసయ్యను పరిచయం చేయగలమంట. అది దేవుని ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక. అంటే నేను వాక్యాన్ని తీసివేయట్లా, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీ బిహేవియర్లో వాక్యము రివీల్ అవుతుందని చెప్తున్నా. హల్లెలూయా. నీవు వాక్యమై ఉన్నట్లుగా ఈ లోకంలో జీవించు. యేసయ్య నీ జీవితాన్ని మార్చుకోండి, నీ జీవితాన్ని ఇలా చేసుకో. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య నమ్ముకో, యేసయ్య నమ్ముకో, యేసయ్య నమ్ముకో, నీ జీవితం మారిద్ది. చెప్పొద్దు, సోదిలా ఉండిద్ది. చూపించు. ఎలాగో తెలుసా? నీవు యేసయ్యని నమ్మి నీ జీవితాన్ని మార్చుకొని వాడి దగ్గరికి వెళ్ళి చూపించు. నా జీవితం ఎలా మారిందో తెలుసా? యేసయ్యని నేను నమ్ముకున్నాను కాబట్టి. సాక్షికరమైన జీవితం ఉండాలండి. ఊరికనే సోది చెప్పినట్లు యేసయ్య నమ్ముకో, యేసయ్య నమ్ముకో, ఈ సొల్లు చెప్పొద్దు ఏ వ్యక్తికి. నిజం నేను చెప్పేది. నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి, కానీ నా ఉద్దేశం ఏంటి? మీరు యేసయ్య గురించి మాట్లాడొద్దు, యేసయ్య గురించి 10 మందికి చెప్పొద్దు అని కాదు నేను చెప్పేది. అవసరంలో ఉన్న వ్యక్తికి నీకు చెప్పాలనిపిస్తే కొన్ని మాటలు చెప్పి ఆ వ్యక్తిని ధైర్యపరుచు, ఆ వ్యక్తిని బలపరుచు, అంతే తప్ప నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మా మతంలోకి రండి, మా మార్గంలోకి రండి, మమ్మల్ని ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. ఆ వ్యక్తి
వ్యక్తి తెలుసుకోవాలంట నీ బిహేవియర్ని చూసి నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో చెప్పు, నేను ఆ వ్యక్తిని ఆరాధిస్తాను. ఎందుకంటే ఏ దేవుడినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ దేవుడినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీ జీవితాన్ని ఇటు రీతిగా ఆశీర్వదించడం నేను చూశాను కాబట్టి నేను వచ్చి నీవు ఆరాధించే దేవుడిని ఆరాధిస్తా అని అన్నప్పుడు చెప్పు యేసయ్య గురించి. ఆమేన్. వారు అడిగినప్పుడు చెప్పు యేసయ్య గురించి. వారు అడిగేలా నువ్వు జీవించి ఈ లోకంలో. వారు కొన్ని విషయాలు నిన్ను అడిగినప్పుడు దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు నువ్వు అప్పుడు తెలియపరచు. అప్పటి వరకు నీ ప్రవర్తన ద్వారా యేసయ్యను కనపరుస్తావు. అది నీ బాధ్యత. చాలా మందికి ప్రవర్తనలో క్రీస్తు కనబడ్డు, మాటల్లోనే కనిపిస్తాడు. అందుకే మాటలే చెప్తా ఉంటారు. అప్పుడు దేవుడు సంతోషించడు. నీ గోల్ ఏమై ఉండాలో తెలుసా? యేసయ్యను సంతోషపెట్టాలి. నీ గోల్ ఏంటో తెలుసా? దేవుని నామాన్ని మహిమపరచాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులను చూసి లోకంలో వ్యక్తులు హేళన చేస్తున్నారు. ఎందుకు? నేను వాళ్ళని తప్పు పట్టట్లా, లోకంలో ఉన్న వ్యక్తులను తప్పట్టట్లా. హేళనకరముగా జీవించటానికి కారణము ఎవరు? ఎందుకు ఒక హేళనకరమైన రీతిలో నీ ప్రవర్తనను నువ్వు పెట్టుకుంటున్నావు? నీ ప్రవర్తన దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉంటే అప్పుడు మనుషులు హేళన చేసినా నువ్వు పట్టించుకోవద్దు. అర్థమైందా? కానీ నీ ప్రవర్తనే హేళనకరంగా ఉంటే, నా పాయింట్ అర్థమైందా? నీ మాటలే అవతలలో నిన్ను చూసి నవ్వుకునేలా ఉంటే, నీ క్రియలే అవతలలో నిన్ను చూసి అపహాస్యము చేసుకునేలా ఉంటే దేవుడు సంతోషిస్తాడా? యేసయ్య మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో. ఏమన్నా తెలుసా? అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది. ఎవరిని బట్టి తెలుసా? నా బిడ్డలను బట్టే, నా ప్రజలను బట్టి, ఇశ్రాయేలీలను బట్టి అన్యజనుల ఎదుట నా ఘనమైన నామము దూషించబడటానికి వీరు కారణమయ్యారు. వారి ద్వారా నా నామం పరిశుద్ధపరచబడట్లా. అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను కృప చూపిస్తాను, నేను వారి జీవితాలు మారుస్తాను, నా బిడ్డల జీవితాలు మారుస్తాను. ఏం చేస్తాను తెలుసా? వారికి నూతనమైన మనసు అనుగ్రహిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది ఈ మాట. 36వ అధ్యాయము 35వ అధ్యాయము ఒకసారి చదవండి మీరు. ఏమన్నా? నేను వారికి నూతన మనస్సును అనుగ్రహిస్తాను, నూతన స్వభావాన్ని నేను అనుగ్రహిస్తాను, వారిలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేస్తాను, నా ఆత్మను నేను వారి యందు ఉంచుతాను, నా ఆజ్ఞలు గైకునేలా, నా విధులను నా కట్టడలను అనుసరించి నడుచుకునేలాగా నేను వారి జీవితంలో కార్యము చేస్తాను. ఎవరి ఎదుట అయితే నా ఘనమైన నామము దూషించబడిందో వారి ఎదుటే నేను ఈ కార్యము చేసినప్పుడు వారు ఎవరు? అన్యజనులు వీరిని బట్టి నా నామాన్ని మహిమపరుస్తారు. నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు యెహెజ్కేలుతో. అర్థమైందా? అన్యజనుల ఎదుట దేవుని ఘనమైన నామము దూషించబడుతుందంటే ఈ రోజుల్లో జీవిస్తున్నటువంటి చాలా మంది క్రైస్తవుల వల్లే. క్రైస్తవులు వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. క్రైస్తవులు వారి యొక్క మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. క్రైస్తవులు వారు చూసే చూపును మార్చుకోవాలి. క్రైస్తవులు వారు వినే విషయాలను వినటం మానేయాలి. సోది మాటలు వినటం మానేయాలి, వాటిని పక్కన పెట్టాలి. దేవుని గురించిన మాటలు క్రైస్తవులు వినాలి. దేవుని గురించి క్రైస్తవులు తెలుసుకోవాలి. వారి ప్రవర్తన దేవునిని పోలి ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ఈ రోజుల్లో నువ్వు ఏ క్రైస్తవుడిగా ఉన్నావు ప్రియ బిడ్డ? ఏ రీతిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి నిన్ను సరి చేసుకోవటానికి దేవుని వాక్యము నీ ఎదుటకు వచ్చింది కాబట్టి సిద్ధపడు. నీ మనస్సును సిద్ధపరచుకో, నీ ప్రవర్తనను సిద్ధపరచుకో. నా ప్రవర్తన దేవుని నామానికి దూషణకరంగా ఉండకూడదు, కానీ నా ప్రవర్తన దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేదిగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను చూసి నేర్చుకొని ఆయనను పోలి ఈ లోకంలో నడుచుకో. అందుకే యేసయ్య ఏమని ప్రార్థన మనకు నేర్పించాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మనకిది ప్రార్థన అంటే ఏంటి? ఎందుకు యేసయ్య ఆ ప్రార్థన చేయమన్నాడు? ఎందుకు యేసయ్య ఆ విషయం గురించి ప్రార్థన చేయమన్నాడు? ఎందుకంటే నీ ద్వారా దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. అది దేవుని ఉద్దేశం. ఒక్కసారి చెప్పు, నీ ద్వారా దేవుని నామం నిజంగా పరిశుద్ధపరచబడుతుందా? నీ బంధువుల ఎదుట, నీ కుటుంబ సభ్యుల ఎదుట,
వారికిలాగే నువ్వు జీవిస్తే వారు నిన్ను ప్రత్యేకంగా ఎలా చూస్తారు చెప్పు? నీ మాటలు సేమ్ వారికిలాగే ఉంటే, నీ బిహేవియర్, నీ ప్రవర్తన మొత్తం వారికిలాగే ఉంటే, పూర్వపు అజ్ఞాన దశను అనుసరించి, ఆశలను అనుసరించి మనం నడుచుకుంటూ ఉండి అదే ప్రవర్తన మనం కలిగి ఉంటే ఎలా కుదిరిద్దండి? నువ్వు ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ఇంపాక్ట్ చేయాలంటే లోక సంబంధిగానే జీవిస్తే అది అవ్వదు. యేసయ్య ఏమని మాట్లాడారు తెలుసా? నేను ఈ లోక సంబంధిని కానట్లు మీరు కూడా ఈ లోక సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులు అన్నాడు. కాబట్టి నువ్వు పరలోక సంబంధమైన ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో అలా జీవించాలి కదా. లోక సంబంధమైన ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో అలా జీవిస్తున్నావు ఎందుకు? లోక సంబంధమైన ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడో అలా ఆలోచిస్తున్నావు ఎందుకు? నీవు దేవుని రాజ్యానికి సంబంధించిన ఒక వ్యక్తివి. మరి ఆ రాజ్యాన్ని చూసి ఆ రాజ్యంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు తెలుసుకొని ఆ రాజ్యానికి తగ్గినట్లుగా నువ్వు జీవిస్తే అప్పుడు కదా నీ బిహేవియర్ కరెక్ట్గా ఉంది అని నువ్వు నమ్మగలవు. నువ్వు లోకాన్ని చూసి లోకంలో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలా బిహేవ్ చేస్తూ ఉంటే, అంటే నేను వస్త్రధారణ విషయంలో మాట్లాడట్లా, ఏ వస్త్రాలు వేసుకుంటున్నాము, ఎలా ఉన్నాం దాని గురించి కాదు. బైబిల్ చెప్తుంది మోడెస్ట్గా ఉండమని, జాగ్రత్త కలిగి నీట్గా డిగ్నిఫైడ్గా మనం జీవించడం తప్పే లేదు. తగ్గించుకొని ఉండటం అంటే ఏమీ లేనోడికిలా ఉండటం అని కాదు. తగ్గించుకొని ఉండటం అంటే దేవా నీవు గొప్పవాడవు, నీకంటే నేను తక్కువ వాడను, నేను నీ కుమారుడను, నీవే గణపరచబడాలని నిన్ను నీవు తగ్గించుకోవటం. అంటే నేను చేతకానోడిని, నేను పురుగుని, నేను పందిని, నేను దరిద్రుణ్ణి అది కాదు తగ్గించుకోవటం అంటే. బీయింగ్ హంబుల్ అంటే నీకంటే పక్కన వాడు యోగ్యుడు అని నువ్వు ఎంచుకొని నువ్వు వాడిని గౌరవించటం. నీకంటే నేనే గ్రేట్ అంటాం కాదు, నాకంటే నీవు యోగ్యుడు అని నువ్వు ఎంచుకొని నువ్వు బిహేవ్ చేయటం, నువ్వు హంబుల్ చేసుకోవటం అంటే. సరే ఆ సబ్జెక్ట్ వేరు, మనం తర్వాత ధ్యానించుకుందాం. బట్ నేను చెప్తున్న మాటలు ఏంటంటే, లోకంలో జీవిస్తున్న నీవు లోకాన్ని చూసి దానికి తగ్గట్టు బిహేవ్ చేయొద్దు. లోక సంబంధాలు ఎలా ఉంటున్నారో దానికి తగినట్లుగా నువ్వు ఈ లోకంలో జీవించద్దు. నువ్వు ఎలా జీవించాలో తెలుసా? దేవుణ్ణి చూడు, యేసయ్యను చూడు. యేసయ్య ఈ లోకంలో ఎలా జీవించాడో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరలోక సంబంధమైన వ్యక్తి ఎలా ఉండాలో నీకు అర్థమైపోతుంది. సింపుల్. ఆమేన్. నిజం చెప్తున్నా, పరలోక సంబంధమైన ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మరలా పరలోకానికి వెళ్ళక్కర్లా. ఈ లోకంలో పుట్టిన యేసయ్య ఎలా జీవించాడో నువ్వు నేర్చుకుంటే, నువ్వు తెలుసుకుంటే చాలు, ఈజీగా నీకు అర్థమైంది. అందుకే యేసయ్యను అనుసరించి నడుచుకో, యేసయ్యను పోలి నడుచుకో, నీ ఆశలు అనుసరించి నడుచుకోవద్దు. ఎందుకంటే నీ దురాశలు నీ జీవితాన్ని నిత్య మరణంలోకి తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి మన లస్ట్ఫుల్ డిజైర్స్ మన క్రియలను బట్టి దేవుని నామము అవమానపరచబడేలా చేస్తాయి. కాబట్టి మన కోరికలు కొన్ని మనల్ని నాశనకరమైన మార్గంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మనకున్నటువంటి డిజైర్స్ని కొన్ని పక్కన పెట్టి దేవుడు మనకి ఏ డిజైర్ ఇస్తున్నాడో, దేవుడు మనకి ఏది తెలియపరుస్తున్నాడో దానిని నేర్చుకొని దానిని పోలి మనం ఈ లోకంలో జీవించడం మనం నేర్చుకోవాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది ఏమనంటే, నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే దేవుని మాటకు విధేయత చూపించే పిల్లల్లాగా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, ఇది అండర్లైన్ చేసుకోండి, ఏంటంట సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడే. కొంతమంది ప్రవర్తన మనుషుల ఎదుట పరిశుద్ధంగా ఉంటుంది కానీ రహస్యంగా మాత్రం దరిద్రంగా ఉంటుంది. అంగీకరిస్తారా? మనుషుల ఎదుట భక్తి చూపిస్తాం, మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అసహ్యకరంగా జీవిస్తాం. అది కూడా తప్పేగా, అలా జీవించకూడదు కదా. దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడింది సార్? సమస్త ప్రవర్తన యందు. ఈ విషయం గురించి మాట్లాడితే ఎప్పుడు నాకు గుర్తొచ్చేది యోసేపు. నిజం. ఎందుకో తెలుసా? యోసేపు తన జీవితాన్ని గనక మనం చూస్తే బయట ఎలా ఉన్నాడో తనను ఎవ్వరు చూడనప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా జీవించాడు యోసేపు.
పోతీఫర్ యొక్క భార్య యోసేపుని పిలిచింది. దేనికో తెలుసా? తనతో శయనించమని చెప్పటానికి. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవటానికి ఓపెన్ ఇన్విటేషన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? పోతీఫర్ భార్య దగ్గర నుంచి. అంటే పోతీఫర్ ఎవరో తెలుసా? యోసేపు ఎవరి దగ్గర పని చేస్తున్నాడో ఆ వ్యక్తి, యోసేపు యొక్క యజమానుడు. ఇప్పుడు ఆ యజమానుడి భార్య యోసేపును చూసి, యోసేపు అందంగా ఉన్నాడు కదా, యోసేపు చాలా మంచి ఫిజిక్ ఉంది కదా, మంచి బాడీ కలిగి ఉన్నాడు, అతని మీద ఒక చెడ్డ దృష్టితో ఆయనను చూసి ఆ యోసేపుని ఎలాగైనా వశపరుచుకోవాలనుకుంది, ఎలాగైనా లోపరుచుకోవాలనుకుంది. సెడ్యూస్ చేయటం స్టార్ట్ చేసింది. తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు యోసేపు. ఒకరోజు ఎవ్వరు లేరు ఆ టైంలో. ఇక డైరెక్ట్గా ఆ రూమ్లోకి వెళ్ళి తన వస్త్రాన్ని పట్టుకొని లాగివేయటానికి ట్రై చేస్తే యోసేపు ఆమె దగ్గర నుండి పారిపోయాడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? ఆమె యుద్ధ నుండి పారిపోయాడంట యోసేపు. మనం పారిపోతామా పాపం దగ్గర నుంచి? మనం పారిపోతామా అటు రీతిగా? మనుషులు ఎవరు చూడనప్పుడు యోసేపు ఆ టైంలో అగ్రీ చేస్తుంటే దేవునికి తప్ప ఎవరికి తెలిసేది కాదు, అవునా? ఎందుకంటే దేవుడు చూశాడు. కానీ యోసేపు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంత ఘోర పాపము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను, నో అని చెప్పి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. కామాతురత నుండి దూరంగా పారిపోమనుంది బైబిల్లో. సెక్సువల్ ఇమోరాలిటీ నుండి దూరంగా పారిపోమనుంది. మనం ఏంటంటే దానితోనే సహవాసం చేస్తా తిరుగుతాం. వద్దు. సమస్త ప్రవర్తన యందు అఫ్ కోర్స్ యోసేపు అటు రీతిగా పారిపోవటాన్ని బట్టి పోతీఫర్ యొక్క భార్య యోసేపే తన మీద దాడి చేశాడు అని రుజువుపరిచి జైల్లో వేయించింది. కానీ న్యాయంగా ఎవరు పారిపోయారు చెప్పండి? యోసేపు. జైల్లో వేయించటం, ప్రిజన్లోకి వెళ్ళటం కూడా యోసేపుకే మంచి జరిగింది. ఎందుకు తెలుసా? అతడు ప్రిజన్లోకి వెళ్ళకుండా ఉండుంటే రాజు దృష్టిలో పడేవాడు కాదు. రాజు తనని పిలిపించి తను ఇంకొక ప్రధానమంత్రిలా చేయటానికి లాస్ట్ స్టెప్, లాస్ట్ ఫేజ్ ప్రిజనే. ఫ్రమ్ పిట్ టు ప్రిజన్, యోసేప్ లైఫ్ జర్నీ గురించి మనం మాట్లాడి, గోతులో నుండి జైల్లోకి అక్కడికి వెళ్ళాక అక్కడ పిలిపించాడు రాజు యోసేపుని, తీసి ఆయనకు ఒక అధికారాన్ని అప్పగించాడు. ఆ స్టోరీ గురించి మనకు తెలుసు, మనం తర్వాత ధ్యానించుకుందాం. బట్ నేను చెప్తున్న మాట ఏంటంటే యోసేపు ఎలా జీవించాడో, మనుషులు అందరూ ఉన్నా మనుషులు లేకపోయినా తన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధునిగా జీవించాడు యోసేపు. అలాంటి పరిశుద్ధత మన ప్రవర్తన యందు మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. అయితే మీ కొరకు ఈరోజు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా ప్రతి విషయంలో వర్ధిల్లుతూ దేవునిలో ఎప్పుడు ఆనందించాలి అని చెప్పి, శారీరకంగా ఆరోగ్యంతో మీరు ఉండాలని చెప్పి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని నాతో ప్రార్థన చేస్తారా? పరిశుద్ధున ప్రేమ కలిగిన రాజా గొప్ప దేవా, ఈరోజు ఈ వాక్యము విని ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో వీరందరి జీవితాల్లో కూడా ఈ వాక్యము నిశ్చయముగా నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి, ప్రతి బిడ్డ ఈ వాక్యమును గ్రహించి ఆ వాక్యములో ఉన్న శక్తిని వారి జీవితములలో వారు అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రతి బిడ్డ జీవితంలో ఆర్థికంగా, ఆత్మీయముగా, శారీరకంగా అన్ని విషయాల్లో నీ ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యము మా స్వాస్థ్యము కనుక ఎంతమంది అయితే అనారోగ్యంతో కొట్టబడుతున్నారో వారందరికీ యేసయ్య నీవు పొందిన దెబ్బల చేత వారికి నిశ్చయముగా స్వస్థత కలుగునుగాక. చూస్తున్న ప్రతి బిడ్డ తన జీవితంలో ఆర్థికముగా ఆశీర్వదించబడునుగాక. రెండు బంధకాలు త్రెగిపోవునుగాక నజరేయుడైన యేసు నామంలో. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉండునుగాక. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉంటూ సమాధానముతో ఉంటూ నీ యందు ఆనందించే బిడ్డగా ఉంటూ ప్రతి బిడ్డ నీలో ఎదిగి ఫలించే స్థితిని ప్రతి వ్యక్తికి అనుగ్రహించి యేసయ్య ఈ వ్యక్తులందరి ద్వారా నీ నామానికే నీవు మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.